క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభుయేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని పెంచిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము ఆగస్టు నెల 16వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో కానుకల గురించి రెండవ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ సమయంలో కానుకల గురించి నేర్చుకుంటున్నాము. కానుకల గురించి రెండవ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన తరగతిలో మొట్టమొదటిగా కానుకల విషయానికి వస్తే కయ్యను హేబేలు దేవుని సన్నిధిలోనికి అర్పణలు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత గమనించినట్లయితే ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభమైందో చూసాము. తర్వాత యెరూషలేము దేవాలయంలో కానుకల విషయంలో లేవీలు బాధ్యత వహించే వాళ్ళని చూసాము. తర్వాత దేవుని ఆలయంలో కానుకలు పెట్టనేది ఒకటి ఉంటుందని చూసాము. తర్వాత ధర్మశాస్త్ర ప్రకారము 10వ వంతు కానుకలు సమర్పించాలని చూసాము. తర్వాత గమనించినట్లయితే వర్ధిల్లిన కొలది కానుకలు సమర్పించాలని చూసాము. పిసినితనంగా కాక సణుక్కొనకుండా గొణుక్కొనకుండా బలవంతంగా కాక ఉత్సాహంగా ఇవ్వాలని నేర్చుకున్నాం. తర్వాత ఎంత ఇవ్వాలని పితరుల యుగంలో కానుకల విషయంలో నిర్బంధం లేదని చూసాము. నిర్గమకాండం 35:5-19 వచనాలు మనం చూసాము. ధర్మశాస్త్రంలోకి వచ్చేసరికి 10వ భాగం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 17వ వచనం చూసాము. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి వర్ధిల్లిన కొలది 1 కొరింథీ 16:2లో వర్ధిల్లిన కొలది అనేది చూసాము. తదుపరి ఈ సమయంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నా. దేవుని పని నమ్మకంగా ఇష్టపూర్వకంగా మనము పని చేసినప్పుడు దేవుని పనిని ఇష్టపూర్వకంగా నమ్మకంగా మనుషులు కనబడేటట్టు కాదు, కానీ నమ్మకంగా ఇష్టపూర్వకంగా యథార్థముగా దేవుని పని మనం చేసినప్పుడు, దేవుని పని నమ్మకంగా పనిచేస్తే దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం ఖచ్చితంగా తీరుస్తాడని గ్రంథం తెలియజేస్తుంది. అవసరాలు తీరుస్తాడు కానీ కోరికలు తీర్చడు. అది గుర్తుపెట్టుకోవాలి.
కోరికలు అంటే అదే గొంతెమ్మ కోరికలు అంటారు చూడండి. ఒక 5 స్టైల్ బిల్డింగ్ కావాలా, కారు కావాలా, నాకు ఒక కాలేజీ కావాలా, ఇవి నేను ఫ్లైట్లో తిరగాల అంటే ఇవన్నీ ఏమవుతాయి అంటే కోరికలు అనమాట. కోరికలు తీర్చడు. కానీ ప్రతి అవసరం నువ్వు అనుకోనికి నువ్వు పలానా అవసరం ఉందని ఆయనతో చెప్పిన వెంటనే నీకు ఖచ్చితంగా నీ అవసరం తీరుస్తాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28-38 వచనాలు మనం గమనించినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పము చొప్పున, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించేవారికి, నిజంగా దేవుని ప్రేమించేవారికి, నిజంగా ప్రార్థన చేసేవారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని తెలియజేస్తూ 38వ వచనంలో కూడా గమనించినట్లయితే, అదే అధ్యాయం 38వ వచనంలో మరణమైనను జీవమైనను 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, ఎంత శ్రమ అయినా అయి ఉండొచ్చు, ఎంత శ్రమ అయినా సరే, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా అని తెలియజేస్తున్నాను. ఆయన ప్రేమ నుండి ఎవరు తీసేయాలన్నా వల్ల కాదు. అది ఆ ప్రేమ ఇది ఎవరైనా తీసివేయాలన్నా కానీ వల్ల కాదనమాట. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, ఏ ద్వారాలు ఎప్పుడు తెరుస్తాడో తెలియదు. దేవుడు ఏ ద్వారాలు ఎప్పుడు తెరుస్తాడో తెలియదు అనమాట. కంటికి కనబడవు, చెవికి వినబడలేదు, మనిషిని హృదయమునకు గోచరమున కాదు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. మనిషిని గోచరానికి అందదు. అది ఎట్నుంచి ఉదాహరణకి ఆయన ఎట్నుంచి సహాయం పంపిస్తాడో తెలీదు. ఒకానొక సందర్భంలో మొర్దెకై ఎస్తేరు రాణి ప్రార్థన విషయంలో స్పందించినా సరే, లేకపోతే దేవుడు ఏదో ఒక విధంగా మాకు మార్గం సరళం చేస్తారు. ఎస్తేరు ధైర్యం చేసి వెళ్ళి రాజుగారితో మాట్లాడు, ఏదైతే అదవుతుంది. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే దేవుడు ఇశ్రాయేలుకి ఏదో ఒక మార్గం సరళం చేస్తాడు, ఏదో ఒక ద్వారం తెరుస్తాడు ఖచ్చితంగా ఆయన ప్రజలకు అని కూడా మనం గమనించవచ్చు అనమాట. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రికలోనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా గమనించినట్లయితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా గమనించినట్లయితే, అక్కడ ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడిన నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అని చెప్పేశారు. వీళ్ళని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో సువార్త ప్రకటిస్తుంటే మనం చూడొచ్చు అనమాట. అవునా? వాక్యం చెప్పొద్దు అన్నారు. ఎక్కడైనా కానీ వాక్యం చెప్పొద్దు అన్నారు. జైల్లో వేశారు వాక్యం చెప్తున్నారని చెప్పేసి. చిత్రహింసలు, రకరకాల చిత్రహింసలు పెట్టారు. అయినా సరే కొట్టి చచ్చిపోయాడు అని చెప్పేసి పక్కన పడేశారు. అయినా సరే అన్ని దులుపుకుని వెళ్ళి స్వార్థ పరిచయం చేసినట్టుగా మనం చూడగలం. అందుకనే ఎటు పోయినను శ్రమలు వస్తున్నాయి వాళ్ళకి, అయినా సరే శ్రమ పడుచున్నాను ఇరిగింపబడే వారము కాము. దేవుడు ఏదో ఒక విధంగా మార్గం తాళం చేసి ద్వారాలు తెరుస్తున్నాడు అనమాట.
అపాయంలోనున్నాను. ఎటువంటి అపాయంలో ఉన్నాను? కేవలం ఉపాయం లేని వారం కాము. ఏదో ఒక ఉపాయం అనుగ్రహిస్తున్నాడు అన్నమాట దేవుడు. తరుమబడుచున్నాను, దిక్కు లేని వారము కాము. ఏదో ఒక దిక్కులో మార్గం సరళం చేస్తున్నాడు. పడద్రోయబడిన నశించు వారం కాము. బ్రతికిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నడిపిస్తాడు ఖచ్చితంగా. తర్వాత గమనించినట్లయితే గల్తీ రాసిన పత్రికలు ఈ కానుకల గురించి ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే గల్తీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి గమనించినట్లయితే గల్తీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసినట్లయితే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వాలను అని చెప్పేసి ఇక్కడ తెలియజేశాడు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వాలని చెప్పేసి తెలియజేశాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. మనము మేలు చేయటి యందు విసుకొక ఇందం. ఇతరులకి మేలు చేసే విషయంలో విసుక్కోకూడదు. ఏంది వీడు వచ్చి పద్దాగా చేజాపుతున్నాడు ఏంటి? అది ఒక రోజు ఇస్తాం, 2 రోజులు ఇస్తుంది, ఆపాల. మనము మేలు చేయటం విసుకొక ఇందము. మేలు చేసేటప్పుడు విసుగు చెందకూడదు. మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతాము. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన ఎడల మేలు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందుటకును మాత్రమే ఇంకా వేరే వేరే విషయాలు అక్కడ కనపడుతుంటాయి. విశ్వాస గృహమునకు చేరిన ఎడల మేలు చేయదము అంటున్నాడు కదా. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుని పని చేసే నిరాశపడాల్సిన అవసరం లేదు. దేవుని పని చేసి నిరాశపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసి నిరాశపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ అవసరం తీరుస్తాడనమాట. ఉదాహరణకి ఒక సేవకుడు ఒక ప్రాంతంలో దేవుని పని జరిగిస్తూ ఉన్నాడు. దాంట్లో 10 మందే ఉంటారట. 10 మంది కూడా సంపాదన విషయంలో వేలు సంపాదిస్తారు. వేలకు వేలు సంపాదిస్తారంట. వేలకు వేలు సంపాదిస్తుంటే ఈ డబ్బులు విషయం కాదు, మరి దేవుని పని మేము ఎలాగ చేయాలి, మేము కూడా దేవుని పనిలో పాల్పంపులు పొందాలంటే, దేవుని పని చేయాలంటే ఎలాగా అని చెప్పేసి ఆ సేవకుని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే, నాకు తెలిసిన చాలా సంఘాలు ఉన్నారు, ఆ సంఘాల్లో పరిశుద్ధులు ఉన్నారు, పరిశుద్ధితో సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకొని బట్టలేక చాలా భేద స్థితిలో, అట్టడుగు ఉన్న స్థితిలో, కనీసం ఆ పూటకు జరగని స్థితిలో కూడా సేవకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మీరు సహాయం చేస్తే మీ ద్వారా అక్కడ పని జరుగుతుంది అని చెప్పాడు ఆ సేవకుడు. ఇంకొక సేవకుడు గురించి చెప్పినప్పుడు, సరే వాళ్ళు ఇంకా ఈ అవకాశం ఉంటే చెప్పండి, ఇంకెవరైనా ఇట్లాగా బాగా ఇదిగా ఉన్నవాళ్ళు, బాగా దేవుని పని కరెక్ట్గా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మేము వాళ్ళకి సాయం చేసి మేము వాటిలో పాల్పంపులు పొందుతాం అన్నప్పుడు, పలానా వాళ్ళు అన్నప్పుడు అప్పుడే వెంటనే వాళ్ళకి సహాయం చేసినట్టుగా ఎవరో ఇవ్వవసరం లేదు, అక్కడ ఆ సంఘస్థులే వేరే సంఘంలో ఇట్లాగా సేవ చేస్తూ పని జరిగిస్తున్న ఆ సేవకుడికి 2 చోట్ల పనిచేస్తున్న సేవకులు పలానా అని చెప్పినప్పుడు వాళ్ళకి వాళ్ళ ద్వారాలు ఆ విధంగా తెరుస్తాడు దేవుడు. దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో మనకు తెలియదు. ఏదో ఒక విధంగా మార్గం సరళం చేస్తాడు, ద్వారం తెరుస్తాడనమాట కదా. కాబట్టి అన్యాయస్తుడు కాదనమాట. అలాగా ధన సహాయం వలన స్వార్థ
బహిరంగంగా జరగటానికి వాస్తవానికి కొన్ని మీటింగ్స్ పెడుతూ ఉంటారు. వాటి మామూలు ఖర్చు ఉండదు, ఖర్చు చాలా ఉంటుంది అనమాట. అలా కూడా సహకరించవచ్చు. ఆ విధంగా సేవ పరిశుద్ధుల కొరకు ఆ విధంగా జరుగుతూ కానుకలు ఆ విధంగా కూడా దేవుని పని వృద్ధి అవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకెవరెవరో ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారు అనే దాని మీద కాకుండా, ఎవరో వస్తారు ఏదో చేస్తారనే నమ్మకాలు పెట్టుకోకుండా దేవుని మీదే ఆధారపడి అదే అంటాడు కీర్తన గ్రంథం 118వ కీర్తనలో, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు అనమాట. ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి సంఘం విషయం ఏంటంటే, ఏది జరిగినా సరే, ఏది చేసినా సరే సంఘము ద్వారా కార్యక్రమం చేయాలనేది దేవుని సంకల్పం. ఏది జరిగినా సరే సంఘము ద్వారా, క్రీస్తు ప్రభు సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం వృద్ధి చెందాలనేది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. ఏది చేసినా సరే వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే వ్యక్తిగతంగా చేయకూడదు. వ్యక్తిగతంగా చేస్తే ఆ గుర్తింపు, వ్యక్తిగతంగా నేను గుర్తింపు పొందాలని, నా పేరు మారుమోగిపోవాలని చెప్పేసి గుర్తింపు సొంతంగా వ్యక్తిగతంగా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనమే హెచ్చించుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అలా కాకుండా సంఘము ద్వారా చేస్తే, సంఘములో ఉన్న పరిశుద్ధులకు చేస్తే వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. నీకు ఆ విధంగా కూడా దీవెన ఖచ్చితంగా ఉంటుంది. మనకి దేవుడు కలిమి ఇచ్చాడు. ఇస్తే క్రీస్తు ప్రభు సంఘము ద్వారా ఏది చేసినను చేయాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ఎందుకంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో గమనించినట్లయితే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించి సమస్తము ఆయన పేరిట చేయమని చెప్పాడు. ఇంకా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో కూడా గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో కూడా గమనించినట్లయితే, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి, అది వాక్యం నేర్చుకోవాలని సంఘం ద్వారానే శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనుల్లో ప్రకటింపబడుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మము గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనే నాకు ఈ కృప అనుగ్రహింపబడని తెలియజేశాడు అనమాట. ఇంకా 1 కొరింథీ 12:28 కూడా గమనించినట్లయితే, 1 కొరింథీ 12:28 కూడా అక్కడ ఒక మాట మనం చూడవచ్చు అనమాట. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వము చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు, ఎవరి నుంచి మాట్లాడేవారినిగా నియమించాను. ఎక్కడి నుంచి రావాలి? ముందు ఏదొచ్చినా కానీ, నీకు స్వస్థత కానీ, నీకు ఆరోగ్యం కానీ, నీకు ప్రవక్త ప్రవచించడం కానీ, బోధకులు కానీ ఎక్కడి నుంచి రావాలి? క్రీస్తు ప్రభు సంఘములో నుంచే రావాలి. స్వస్థత కానీ, కృపావరం ఏదైనా సరే, ఏదొచ్చినా సరే అది ఆ దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం అవుతుంది ఖచ్చితంగా. అందుకనే గలతీ రాసిన పత్రికలో ఇందాక మనం చదువుకున్నాం కదా, 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అదే అంటాడు. ఏంటంటే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా
విశ్వాస గృహమునకు చేరిన ఎడల మేలు చేయదము అంటున్నాడు అనమాట. మేలు చేయదము అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నమాట. ఉదాహరణకి మేలు చేసే విషయంలో ఎలాగ చేయాలి అని అంటే, మొట్టమొదట ఇద్దరు మనుషులు ఉన్నారు, నీ ఇంట్లోకి వచ్చారు, ఇద్దరు మనుషులు నీ దగ్గరకు వచ్చారు, భోజనం ఒకటే ఉంది, ఇద్దరు మనుషులు రెండు ఉంటే చెరొకటి ఇద్దరు, వారిలో ఒకతడు సంఘ సభ్యుడు లేక సహోదరుడు, ఇంకొకతను లోకస్తుడు. ఎవరికి పెట్టాలా? ఎవరికి పెట్టాలా? లేదు, ఈ సహోదరుడికే ముందు ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్. దేవుని చట్టం అది, దేవుని ధర్మంలో డైరెక్షన్ ఉంది. ఆ డైరెక్షన్ మనం ఫాలో అవ్వాలి. నీ దగ్గర ఒకటే భోజనం ఉంది, ఇద్దరికి పెట్టే స్తోమత లేదు, ఒకటే భోజనం ఉంది. సహోదరుడు ఉన్నాడు, లోకస్తుడు ఉన్నాడు, ఇద్దరు వచ్చారు, నీ దగ్గర ఒకటే భోజనం ఉంది. రెండు ఉంటే ఇద్దరికి చెరొకటి ఇచ్చి న్యాయం చేయవచ్చు. ఒకటే ఉంది, అయ్యా నా దగ్గర ఒకటే ఉందయ్యా, ఇంకోటి లేదు, ఉంటే నీకు కూడా ఇచ్చేవాడినే చెప్పడంలో తప్పలేదు. మొట్టమొదటి ప్రిఫరెన్స్ అదే అంటాడు. మొట్టమొదట సంఘములో పేదవారిని విధవరాండ్రిని గుర్తించి, వాళ్ళు నిజంగా పేదవారైతే ముందు వాళ్ళకి సహాయం చేయండి అంటాడు. సహాయం చేయండి అంటాడు. కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం అనేది ఉంది. దేవుని ధర్మంలో డైరెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంది. విశ్వాస గృహమునకు చేరిన వారికి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? గల్తీ 6:10. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయడం అంటున్నాం. అందరికీ మేలు చేయండి, అది దేవుడు చేస్తాడు. చెప్పినట్టు చేయటము, ఆయన ఏదైతే చెప్పాడో అది చేయటం అనేది ముఖ్యం అన్నమాట. ముందు దేవుడు డైరెక్షన్లో మనం వెళ్ళాలి. దేవుడు చెప్పాడు, మనం అలాగ చేయటం అదే ధర్మం. సంఘము ద్వారా చేయటం అనేది మంచిది అంటున్నాడు, వ్యక్తిగతంగా కాదంటున్నాడు. వ్యక్తిగతంగా గుర్తు పొందటం, వ్యక్తిగతంగా నా పేరు 10 మందికి తెలియాలనే ఇది ఎప్పుడైతే వ్యక్తిగతంగా అలాగా ఇచ్చామో అది గాలిలో కలిసిపోతుంది అన్నమాట. అది గాలిలో కలిసిపోతుంది. మత్తయి సువార్తలో అందుకని తెలియజేశాడు క్లియర్గా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. నీ ముందర బోధింపవద్దు. పలానా ఆయన ఇచ్చాడు హో అని చెప్పేసి బోర ఊదింపవద్దు. వారు పొలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను, అప్పుడే వాడి ఫలాన్ని పొందేశాడు వాడు అంటున్నాడు అనమాట. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవాలని అంటున్నాడు. నీవైతే ధర్మం చేసేటప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండాలంటున్నాడు. రహస్యంగా. రహస్యంగా ఉండే నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవాలి. అట్లయితే రహస్యమందు చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఖచ్చితంగా వడ్డీతో సహా నీకు ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన నీకు ఇస్తాడని చెప్పేసి అక్కడ తెలియజేయటం మనం చూస్తాం. రహస్యంగా చేయమంటారనమాట. నేను ఇచ్చేది కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయాలంటున్నాను. సొంతంగా కానీ తన గుర్తింపు పొందడానికి కానీ ప్రయత్నం చేయకూడదు అంటున్నాడు. సంఘము ద్వారా చేయాలని ఏ కార్యక్రమం జరిగించినా సరే నేను ఇచ్చినట్టు రహస్యంగా ఉండాలంటున్నాడు. మనుషులకు కనబడాలని చేయొద్దు అంటున్నాడు. అది అలా మనుషులు కనబడాలి చేస్తే గాలి కొట్టుకుని పోయిద్ది, నిత్యత్వంలో ఉండదు అంటున్నాడు.
అంటే నిత్యత్వం అనే అకౌంట్ అనేది ఒకటి ఉంది. ఆ అకౌంట్లో నీ డబ్బు ఉండదు, గాలి కొట్టుకుని పోతుందా అని అంటున్నమాట. పలానా ఆయన ఇచ్చాడు అనే దానికంటే పలానా సంఘంలో ఉన్న, ఇందాక చెప్పాను కదా ఉదాహరణకి, పలానా సంఘం వేలకు వేలు సంపాదించేవాళ్ళు, పలానా సంఘంలో ఉన్న పరిశుద్ధులు ఇచ్చారు అనేది గొప్ప అనమాట. పలానా ఆయన ఇచ్చాడు అనే దానికంటే పలానా సంఘంలో పరిశుద్ధులు ఇచ్చారు. నా మొట్టమొదట గడిచిన తరగతిలో నేర్చుకున్నాం. అక్కయ్య వాళ్ళు ఇంకా ఆ దేశస్తులు అక్కడ కానుకలు తీసుకెళ్ళడానికి పౌలు గారికి ఇచ్చినట్టుగా మనం చూసాం. వాళ్ళు దేన దరిద్రతలో ప్రకృతి రీత్యా అన్ని కోల్పోయి ఉన్నప్పుడు, దేన దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు కొన్ని కానుకలు కూర్చి తీసుకెళ్ళినట్టుగా మనం చూసాం అనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి గమనించినట్లయితే, 2వ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము, లోగడ ఏమనుకుంటాం మనం, లోగడ చెప్పేది కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యాక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపజేయగలడు. ఇంది విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడినది అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తూ, ఇంకా 12 వరకు చూసుకున్నట్లే, విత్తువానిని విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలోనూ పూర్ణౌదర్య భాగ్యులగున వారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదర్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా సేవను గురించి పరిశుద్ధుల అక్కర్లకు, పరిచర్య అంటే అక్కర్లు చాలా ఉంటాయి, పరిశుద్ధుల అక్కర్ల కొరకు సహాయం కలుగు చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది. ఏలైనగా క్రీస్తు వారును అంగీకరించను ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమే అందరి విషయమే ఇంత ఔదర్యము ధర్మము చేసినందున ఈ పరిచర్య మూలంగా యోగ్యత కనబడినందున దేవుని మహింపరచబడుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనుపరుచు అత్యధికమైన కృప చూసి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేసు మిమ్మును చూడవలనని ఏం చేస్తారు? ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఏం చేస్తారు? అసలు ఆయన ఎట్లాగా ఉంటాడు, మాకు సహాయం చేసిన ఆయన, మేము ఈ పరిస్థితిలో ఉంటే మాకు సహాయం చేసిన ఎలాగుంటాడో ఒకసారి చూడాలి. అంత దాతృత్వం కలిగిన వ్యక్తి ఎవరు ఏంటి అని చెప్పేసి, ఎవరు ఆ పరిశుద్ధులు అని చెప్పేసి ప్రార్థన చేయకమే కాకుండా మమ్మల్ని చూడవాలని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పశక్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం అంటున్నాడు. అవునా? ఇంతకుముందు కూడా మనకి కరోనా టైంలో కొంతమంది సహాయ సహకారాలు అందించారు. అవునా? నూనె ప్యాకెట్లని, పప్పులని, ఉప్పులని, కందిపప్పులని కొంత సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేశాం. అవునా కదా? అలాగా ఇంత దాతృత్వం కలిగిన ఎవరు వాళ్ళని ప్రార్థన చేసి ఒకసారి చూడాలని అనుకుంటారు.
నిత్యం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, పిసినితనంగా కాక సణుగు కొనకుండా. మనం అనుకుంటాం, లోగడ నాకు ఈ ఉద్యోగం వస్తే ఇది ఇంతమందికి భోజనం పెడతాను అనుకుంటాను, నాకు ఈ ఇల్లు కట్టుకుంటే నాకు ఇలాగ చేయాలని అని చెప్పేసి కొన్ని ఏం చేస్తుంటాం, ముందుగానే మొక్కుకుంటూ ఉంటాం అనమాట. అందుకని కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం పిసినితనంగా ఇయ్యక. ఆ టైము దేవుడు ఇచ్చాడు అనుకో, ఉద్యోగం ఇస్తే ఇది ఇస్తా అది ఇస్తా అని అనుకుంటాం. ఉద్యోగం ఇచ్చాడు అనుకో, మళ్ళా ఎంతైతే ఇస్తామో అనుకున్నది అది ఇవ్వకుండా వెనకలాగుతూ ఉంటాం అనమాట. పిసినితనంగా వెనకలాగుతూ అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు లేదు అన్నట్టుగా వెనక తీస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా పిసినితనంగా ఈ యొక్క దారుణంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్ద ముందుగా వచ్చిన జమ చేయుటకై తమ హెచ్చరించుట అవసరం తలంచింది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ఈ విషయంలో చెప్పుచు సణుగు కొనకూడదు అంటున్నాడు. మళ్ళా సణుగు కొనక బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలని, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును అని చెప్పేసి ఇక్కడ తెలియజేశాడు. ఇంకొక మాట కూడా గమనించినట్లయితే ఆ పక్క పేజీలో 8వ అధ్యాయము 2 కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించినట్లయితే, ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యమునకు కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటారన్నమాట. ఇదియుగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకు తమ్మును తామే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు అంటారన్నమాట. ఇంత ఇస్తారని మేము అనుకోలేదు, ఇవ్వాలి అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా అధికంగా ఇచ్చారు అని చెప్పేసి అక్కడ తెలియచేస్తూ ఇంకా ముందుకి మనం ఆలోచన చేసినట్లయితే, కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టానో అలాగునే దాన్ని మీలో సంపూర్ణం చేయమని మేము అతని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందు ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందు మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి చెందుతున్నారో అలాగే మీ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునుడి. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు కానీ ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదుము కదా. ఆయన ధనవంతుడయ్యుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు దరిద్రుడు ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడారు. ఎలా దరిద్రుడారు ప్రభువైన యేసుక్రీస్తు వారు? మనుషుల నిమిత్తమే కదా, మనుషులందరి నిమిత్తం ఆయన ఏమయ్యాడు? దరిద్రుడాయను. ఇందుని గురించి నా తాత్పర్యం చెప్తున్నాను. సంవత్సరముల కిందటి ఈ కార్యము చేయటం మంచిది, చేయటం ఎందే కాక తన తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలా కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యములను ఇప్పుడు నెరవేర్చుడి. మొట్టమొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగా మీకు భారముగా ఉండవాలని ఇది మీకు చెప్పట్లేదు కానీ హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా మిగులు లేదని, తక్కువ కూర్చుకొని వానికి తక్కువ లేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉన్న నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారికి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీకు అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాము. ఎప్పుడు బాగున్న వాళ్ళు బాగుండే ఉంటారా జీవితాంతం వరకు? లేదు. వీళ్ళకి కూడా ఇలాంటి అక్కర్లు అవసరం అవుతాయి. అప్పుడు వాళ్ళు ధనికులై ఉంటారు. వాళ్ళు అలాగా వర్షపు నీరు ఎగువ నుంచి దిగువకి ఏలాగా పారుతుందో అలాగా సర్దుబాటు చేసే ఇది అనమాట దేవుని పనిలో.
అక్కడ తెలియజేస్తున్నమాట. మరి ఇంకా గమనించినట్లయితే అలాగ చేసినప్పుడు గిన్నె ఎవరింటికన్నా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు గిన్నెలు చల్లిలిస్తేనే వాళ్ళ ఫలం పోగొట్టుకోరని మత్తయి సువార్తలో తెలియజేశాడు. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 10:42 మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చెనో వాడు తమ ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్తున్నా. పరలోకంలో గిన్నెడు చల్లీలు ఇస్తేనే పరలోకంలో నీ ఫలం పోగొట్టుకోవడం తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే అలాగా శక్తి సామర్థ్యానికి మించి ఇచ్చారు వాళ్ళు. పరిశుద్ధులు అక్కర తీర్చారన్నమాట. అవసతుల్లో తీర్చారు, పరిశుద్ధులు అవసతులు తీర్చారు. నీవు నాకు ఇచ్చావు కదా అంటున్నాడు. అలాంటి వాళ్ళకి ఇస్తే నువ్వు నాకు ఇచ్చావు కదా అంటున్నాడు అన్నమాట ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు నాకు ఇచ్చావు, నేను ఎప్పుడు ఇచ్చాను నీకు? ఈ చిన్నవారిలో ఒకరికి నువ్వు ఇస్తే దేవునికి ఇచ్చినట్టే అంటాడు. మత్తయి సువార్తలో 24 నేను ముగించబోతున్నాను. మత్తయి సువార్త చూడండి ఒకసారి, అందరు బైబిల్ తెలిసి మత్తయి సువార్త 25 మత్తయి సువార్త 25 33 నుంచి గమనించినట్లయితే తమ కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిక కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకోండి. మేమెప్పుడు ఇచ్చామయ్యా నీకు మంచినీళ్ళు? మేమెప్పుడు ఇచ్చాము నీకు? నువ్వెప్పుడు ఆకలి కొన్నావు? మేమెప్పుడు భోజనం పెట్టాము? నువ్వెప్పుడు దప్పిక కొన్నావు? మేమెప్పుడు దాహం ఇచ్చాము? నువ్వెప్పుడు పరదేశీ ఉంటావు? మేమెప్పుడు చేర్చుకున్నావు? నిన్ను దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, మేమెప్పుడు నీకు బట్టలు ఇచ్చాము? రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి ఉండుట చూసి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరి ఉండుట చూసి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఉండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూసి నీ యొద్దకు వచ్చితిమి ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరులలో, అర్థమైందా? మిక్కిలి నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిద్దరని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను అని వారితో అనను. ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. అలాంటి వాళ్ళకి చేస్తే, ఆ చిన్నవాళ్ళు అలాంటి చేస్తే దేవునికి చేసినట్టు అనమాట. అందుకనే కదా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని తెలియజేశారన్నమాట. మరి బయట వారికి సహాయం చేస్తే, బయట వారికి సహాయం చేయటం దానిలో గురించి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. లూకాసు వార్త నేను ముగించబోతున్నాను. లూకాసు వార్త ఇది చూసుకుని ముగించేసి చూడండి. లూకాసు వార్త 14 లూకాసు వార్త 14 లూకాసు వార్త 14 12 నుంచి, లూకాసు వార్త 14 12 నుంచి గమనించినట్లయితే, మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారినను పిలవద్దు, వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. నువ్వు వాళ్ళని పిలుస్తావు, వాళ్ళు నిన్ను పిలుస్తారు, చెల్లుబాటు అయిపోద్ది. పరలోకంలో ధనం నీ కోసం సమకూర్చబడదు. అయితే నువ్వు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివారును పిలువుము. నీకు ప్రత్యుపకారం వచ్చేటకు వారికి ఏమీ లేదు. నువ్వు వాళ్ళకి పెడతావే కానీ వాళ్ళు నీకు పెట్టలేరు. నువ్వు వాళ్ళకి పెడతావే కానీ వాళ్ళు నీకు పెట్టే స్థితి లేదు. అప్పుడు పరలోకంలో నీకు ధనం సమకూడుతుంది.
నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగదు. నీతిమంతుల పునరుద్ధానమందు, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. వడ్డీతో సహా నీకు దేవుడు ఇస్తాడని చెప్తున్నాను. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగదు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను అని చెప్పేసి అక్కడ తెలియజేశాను. ఆ తర్వాత కూడా గమనించినట్లయితే ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చున్న వారిలో ఒకడు ఉపమానం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తూ ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లానండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనితో ఇట్లాగన్నాడు, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచింది. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండనే పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపాను. అంటే భోజనాలు తయారైన రండి రెడీ అయిపోయింది అని పిలుస్తుంటారు కదా, పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపాలు అంటే సాకులు చెప్తున్నారు అనమాట, చెప్పసాగిరి. మొదటి వాడు నేను ఒక పొలం కొని ఉన్నాను, వెంటనే వెళ్ళి దాన్ని చూడాలి కాబట్టి నేను భోజనానికి రాలేనంటున్నాడు, నన్ను క్షమించవాలని నేను వేడుకొంచున్నాను అంటున్నాడు. ఇంకొకడు ఏమంటున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవాలని నన్ను వేడుకొంచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు యజమానికి చెప్పాడు, అయ్యా పలానా ఆయన ఇట్లా ఊరు వెళ్తున్నా అంటే, పలానా ఆయన ఇట్లా ఎదురు కొన్నా అంటే, పలానా ఆయన మ్యారేజ్ చేసుకుని భార్య దగ్గరికి వెళ్తున్నాడంటే అని చెప్పాడు. తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, ఎంత కోపం వచ్చేసింది, నీవు త్వరగా పట్టణం వీధుల్లో సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని నా దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసింది కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిన్నున్నట్లు నీవు రాజమార్గములలోనికి వెళ్ళి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలైనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడు నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను నేను అని చెప్పేసి ఇక్కడ ఆ ఉపమానం కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అప్పుడు నీకు వడ్డీతో సహా ఇస్తాడని చెప్తున్నమాట. అలాగ చేసినప్పుడు నువ్వు ఎంత చేస్తే అంత వడ్డీతో సహా దేవుడు నీకు ఇస్తాడని చెప్తున్నాడు. పరలోకంలో నీ అకౌంట్ పడిపోతాయి. గిన్నెలు చల్లి ఇస్తేనే పరలోకంలో నువ్వు పొలం పోగొట్టుకోను అని చెప్పిన దేవుడు సంఘము ద్వారా చేస్తే నీకు వడ్డీతో సహా వచ్చేస్తాయి. సమాజంగా కూడి అలాగా చేయాలని చెప్పేసి సహవాసంలో ఉండి చేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి కానుకల విషయంలో కయ్యను హేబేలు మొట్టమొదటిగా వాడు ప్రతిఫలం కష్టాజితాన్ని తీసుకుని వచ్చినట్టుగా చూడగలము. యెరూషలేములో కానుకలు లేవీలు బాధ్యత వహించేవాళ్ళు. దేవుని ఆలయంలో కానుకలు పెట్టి అనేది ఒకటి ఉంటుందని మనం చూసాము. అది మొదటి నుంచి అది ఉంది, ప్రత్యేకత ఇవ్వబడింది. వర్ధిల్లేని కొలది కానుకలు సమర్పించాలని చూసాము. పిసినితనంగా కాకుండా, సణుక్కొనకుండా, గొణక్కొనకుండా, బలవంతంగా కాక ఉత్సాహంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమించునని చూసాం. కాబట్టి నీకు లేకుండా కాదు, తనకు లేకుండా కూడా వేసింది ఎవరో? ఒక బేద బెదవరాలు తనకి 2 కావాల్సిన 2 తన జీవనం అంతా కూడా వేసింది. అందరికంటే ఏమీ ఎక్కువ వేసిందని చెప్పేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కానుక పెట్టి దగ్గర ఉండి చూస్తున్నారు ఎవరెంత వేస్తున్నారు ఏంటి అనేది. అందరికంటే ఏమి ఎక్కువ వేసిందని చెప్పేశారు. అబ్రహాము తన కుమారుడిని ఏ విధంగా దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో క్రియ ఏ విధంగా అయితే చూపించాడో ఆ విధంగా ఈమె చూపించిందని చెప్పేసి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె గురించి ప్రస్తావన చేస్తున్నట్లుగా మనం చూడగలం. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే తర్వాత తెలియజేయండి, మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్నాం. మీ అందరికీ
నా హృదయపూర్వకంగా నిన్ను మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.